వెంకట్, మా గోపి అక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదండి. రాలేదా? హలో. హలో రాజు, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. గోపి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలియదు అంకుల్. మీకెవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడా? ఫూల్స్. హలో, నేను గోపి ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఏం సార్? గోపి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎవరు తెలియదండి. తెలియకపోవడం ఏంటే? చెప్తావా, వచ్చి తనమంటావా? కాశ్మీర్ వెళ్ళారండి. కాశ్మీరా? పొద్దున్నే నువ్వు రమ్మన్నాను కబుర్ చేస్తే నమ్మలేకపోయాను. మళ్ళీ తొందరగా వస్తానని చెప్పలేదు. ఉండాలనిపించలేదు, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాను. మరి నీ వాడికి తెలీదా? బందెక్కి వచ్చేసాను. ఈ సంగతి తెలిస్తే మా ఫ్రెండ్స్ పెట్టాలకు కూడా వచ్చారుగా. కళాసేవ, సితార కాంపిటీషన్స్ అని చెప్పేస్తాను. ఎప్పుడు సితార పోటీలు ఉంటాయి? మన్నయ్యగా వెళ్ళి వచ్చాడు. అసలు అక్కడ ఏం పనులు ఉంటావు? ఏమో నాకు తెలియదండి. వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తున్నారా ఇవాళ? ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు. అక్కడ ఏం పనులు ఉంటావు? ఏం కోరుకున్నావు? మన పెళ్లికి వద్దు లేకుండా మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవాలని. మీరేం కోరుకున్నారు చెప్పనా? పోనీ వాడు కాశ్మీర్లో ఎక్కడున్నాడో ఫోన్ నెంబర్ అయినా తెలుసా? ఏ హోటల్లో ఉన్నాడైనా తెలుసా? గోపాలరావు గారా, నమస్కారం అండి. నేను చెట్టపల్లి మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, అర్జెంటుగా మా వాడు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం వాడు వచ్చిన తర్వాత కబురు చేస్తాము, అప్పుడు వద్దురు కానీ. సారీ అండి, ఏమనుకోవద్దు. ఆలోచిస్తున్నావు? నీ గురించి. అబద్ధం కాదు, నిజంగా నీ గురించి. ఏమని ఆలోచిస్తున్నావు? ఇంత అందమైన పిల్ల, సంగీతం, సాహిత్యం, నృత్యం, సంస్కారం తెలిసిన పిల్ల ప్రపంచానికి ఇంత దూరంగా ఈ లోయలకు అంకితమైపోయిందేమిటా అని ఆలోచిస్తున్నాను. నువ్వు దొరికావుగా, తీసుకెళ్ళిపో. తీసుకుపోతాను, తప్పకుండా తీసుకుపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఏం చేస్తానా? కళా సరస్వతిగా ఆరాధిస్తాను. అందమైన చిలిపి పిల్లగా పెళ్లి చేసుకుంటారు. నువ్వెక్కడ చేసుకుంటావులే. నీ అంతరం ఎక్కడ, నా అంతరం ఎక్కడ? అంతరాలు మనుషులకు కానీ మనసులకు కావుగా. రాధమ్మా, 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 ఇక్కడేం చేస్తున్నావమ్మా? అక్కడ మీ నాయన కేకలేస్తున్నాడు. తెలుగు మాట్లాడుతున్నాడు. ఎవరైనా? మా బాబాయ్. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారా? అలా ఉంది బాబు. కుటుంబాలే బ్రతుకు తెరుగు కోసం వలస వచ్చేసాం. ఇంతకీ తమరారు బాబు? మాది హైదరాబాద్. ఎలా తాలూకు? అదే బాబాయ్, మన సితార్ పట్టిన జరగలేదు. నీకు సితార్ అంటే తెలిసి చావదు. అదే సితార్ అంటే వీణ. అర్థమైందమ్మా, అర్థమైంది. నీకు డాన్స్ అంటే ఇష్టం, ఆయనకి సంగీతం అంటే ఇష్టం. అంటే మొత్తమే తెలివైన వాడే. నా తెలివితేటలు ఇక్కడేం పనికొస్తాయి బాబు? ఇదే తెలుగుదేశంలో ఉంటే మొత్తం దేశమే కొనేసేవాడిని. అదమ్మా అదమ్మా, మీ నాయన కేకలేస్తున్నాడు. రారా. వస్తాను. రేపు నేను వెళ్ళిపోతాను. రేపేనా? అయితే నేను వస్తాను. ఏరా, రేపు మనం ఊరికి బయలుదేరుతున్నామా?
వాడు వచ్చేదాకా నమ్మకం ఎక్కడరా, వాడికి మాట్లాడితే కాశ్మీర్ రావడం సరదా అయిపోయింది. సరదా ఏమిట్రా, ప్రేమ. జీవితంలో అది కూడా ఒక భాగమే కదరా. ముందు ప్రేమ, ఆ తర్వాత పెళ్లి. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నువ్వు సిద్ధపడిపోయావుట్రా? నీకేం అభ్యంతరమా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం రా. అవును, ఆ అమ్మాయి నీకెలా పరిచయం అయిందిరా? ఎలా పరిచయం ఏంట్రా, శ్రీనగర్లో సితార్ పోటీలు అన్నారు. మనవాడు బయలుదేరి వచ్చేశాడు. మనవాడు సితారా వాయిస్తుంటే అక్కడ ఓ అమ్మాయి వీడిని చూసి ముగ్గురాలో ప్రేమించింది. ప్రేమించి డాన్స్ మొదలెట్టింది. ఆ పిల్లని చూసి వీడు ముగ్గురే ప్రేమించాడు. ఆ పిల్ల ప్రేమించింది. తర్వాత ఒకరినొకరు వదలలేని స్థితికి వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం మనవాడు అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ బయలుదేరి వస్తున్నాడు. గోపి, హే, ఏంటిది? తీసుకొచ్చా. ఏంటి షికోబా అంటే? పాయసం. ఇవ్వడానికి వచ్చావా? నువ్వు వెళ్ళిపోతున్నావుగా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు అయితే అసలు వెళ్ళొద్దు. వెళ్తాను. వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. వచ్చాక మా నాన్నగారితో మాట్లాడతావా? మాట్లాడేటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవుగా? అయితే నాన్నగారితో చెప్తాను, నువ్వు వచ్చాక మాట్లాడతావని. ఏమిటో పెళ్ళంటే అంత తొందర. గోపి! గోపి! త్వరగా వచ్చేస్తావుగా? తప్పకుండా. గోపి! త్వరగా వచ్చి నీకోసం చూస్తూ ఉంటాను. ఏంటి? అంకుల్! ఆంటీ! దిష్టి తీయాలి. ఈ జాగ్రత్త నీకు ఉందా? నాది కాదు, మీ అమ్మది. ఓకే, అయితే ఓకే. త్వరగా రండి. అబ్బాయి వచ్చాడు, త్వరగా. ఫస్ట్ క్లాస్ అంకుల్. నువ్వు వెళ్ళలేదు, నీకు రాదు. బాగుంది, చూస్తే కనపడలే. ఫస్ట్ క్లాస్. ఏమిటమ్మా ఇది? దేశం విడిచి దేశం వచ్చేట్టు. ఏంటి అంటావేటబ్బా? గడుపు దాటి మళ్ళీ కడుపులో కాలు పెడితే దిచ్చి తీసి హారతి ఇచ్చేదాన్ని మీ బాబాయ్ గారికి. అందుకే డైలాగులో కలిసిపోయాడు. నానోలేకపోయాదంటావేరా? డాడీ, ఆంటీ, అసలు మరి ఎవరు రమ్మన్నారు? అసలు ఎయిర్పోర్ట్ కి వెళ్ళవలసిన వాడు కారు పట్టుకుపోయావు. అల్లుడు, అల్లుడు, ముందు వాడు స్నానం చేసినాడు. స్నానం చేయగానే ముందు మా ఇంటికి వెళ్ళాలి. టిఫిన్ అక్కడే. ఏటమ్మా కొత్త కొత్త లాగా? నో, నథింగ్ డూయింగ్. రావాలి రావాలి. టిఫిన్ కాదులే అమ్మా, భోజనానికి వస్తాడు. స్నానం చేసిన చాలు. ఇది అది వద్దు. ఇది నో, అది వద్దు. ఏం బావా, ఏదైనా వద్దు వద్దు అంటావు. నువ్వు వస్తావు కదా అని నిన్నటి నుంచి ఇవన్నీ తయారు చేశాను. ఏమిటి ఇవన్నీ నిన్నోనియా? చిచి, నిన్నటి నుంచి ఆంటీని అడిగి ఎలా చేయాలో తెలుసుకుని ఈ రోజు చేశాను. బాగుందా? బాగుందమ్మా. చిచి, నువ్వు కాదు, బాగా చెప్పాలి. అవునవును, అతనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయేవాడు నువ్వేం పెట్టా తినదలిచినాడు, ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా నోరు వేసుకుని భోజనం చేయవలసినాడు. అంటే బావ పెళ్లి కొప్పుకున్నాడా? వీడు ఒప్పుకునేది ఏమిటమ్మా? వీడు కడుపును పడగానే వెళ్ళి మా చెల్లిని అడిగాను, ఏమ్మా నిజమా అని. నిజమే అంది. అయితే ఖాయం చేసేయన్నాను. ఏమిటి అంది, నీకు పుట్టేది అబ్బాయి మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలి అని. అప్పటికి నేను పుట్టారు కదా నాన్న. పుడతావమ్మా, నువ్వు పుడతావన్న గట్టి నమ్మకం. ఆడపిల్ల పుట్టిన నమ్మకం ఏంటి? నేను ఆడే అబద్ధాలే కదమ్మా. అంచేత ఏదో ఒక రోజున మంచి ముహూర్తం చూసి నీ బొగ్గను చొక్కటించేసి నీ మెల్ల ముళ్ళు ముళ్ళు వేయించేస్తా.